శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి 2026 ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి మరి ప్రధానంగా 12వ స్థానంలో గురువు యొక్క సంచారం ప్రస్తుతం రుజు మార్గంలో పునర్వసు నక్షత్రం మీద సంచరించడం జాతకుడికి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి అవడం జరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం దర్శిద్దామని మీ ఆలోచన, లేదంటే విదేశ ప్రయత్నాలు, విదేశంలో ఉన్నటువంటి మీ సంతానాన్ని కలుసుకోవడం కానీ, లేదంటే మీరు మీ దగ్గరికి మీ సంతానం పిల్లలు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి రుణం నుంచి విముక్తి అవుతారు. అంటే ఎవరికైనా ధనం చెల్లించవలసి ఉంటుంది, కంప్లీట్గా చెల్లించడం. మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం కావాల్సి ఉంది, లేదంటే ఎవరికైనా హెల్త్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా వారికి మీరు సర్వీస్ చేసి వారికి మీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టి వారి కష్టాల నుంచి విముక్తి చేస్తారు. ఈ విధంగా గత జన్మ రుణాన్ని తీర్చుకునే విధంగా గురువు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే వివాహం జరిగి ఒక 4-5 సంవత్సరాలు అయినా కూడా సంతానం కలగడం లేదో అటువంటి వారు ఈ సమయంలో సంతానం కొరకు దైవ మొక్కులు ఏమైనా ఉంటే తీర్చుకొని, లేదంటే మీ ఇష్టదైవాన్ని మొక్కుకుంటే ఈ సమయంలో మీకు సంతానం కలగడం కానీ, ప్రెగ్నెన్సీ రావడం కానీ, కన్సీవ్ అవడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే గురువు ఎప్పుడూ కూడా ఏదన్నా ఒక దైవ బలం, అంటే మనం ఒక దైవాన్ని ప్రార్థించినప్పుడు, పరిహారం చేసినప్పుడు ఆ దైవం యొక్క అనుగ్రహం గురుగ్రహం ద్వారా మనం పొందడం జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఏదైనా ఒక పరిహారం చేస్తున్నప్పుడు గురువు మనకు అనుకూలంగా ఉండి ఆ గురుబలం మనకు ఉన్నప్పుడు ఆ సమయంలో చేసే పరిహారం చాలా తొందరగా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల మీరు ఈ సమయంలో సంతానం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎందుకంటే సంతానం కావాలంటే ఇంచుమించు ఒక 10 నెలలు, సంవత్సరం ప్రాసెస్. ఇప్పుడు ఈ గురువు 12వ స్థానంలో, జూన్ నుంచి రాశిలో, నవంబర్ నుంచి కుటుంబ స్థానంలో, ఇవన్నీ కూడా మీకు ప్రెగ్నెన్సీ సంతానం చెప్తుంది. కాబట్టి సిన్సియర్గా సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఇది ఒక అద్భుత అవకాశం. అలాగే చదువు మధ్యలో అయిపోయింది, మళ్ళీ కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు ఈ సమయంలో మీ విద్యని సంపూర్ణంగా కంప్లీట్ చేయొచ్చు. ఇంకొక డబుల్ డిగ్రీ కోసం కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇది గురువు యొక్క అనుగ్రహం రావడం జరిగింది. ఇక మనకి 10వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇది చాలా వరకు ఏంటంటే శుక్రుడు చతుర్థ లాభాధిపతిగా 10వ స్థానంలో ఉంటూ చతుర్థాన్ని వీక్షించడం వల్ల చతుర్థ భావ ఫలితాలు, ఏదైనా వాహన యోగం కానీ, గృహం మారాలని మీ ఆలోచన నెరవేరుతుంది. సొంత గృహం కోసం చేసే ప్రయత్నాలు చాలా వరకు నడుస్తాయి. అంటే సొంత గృహం కోసం చేసే ప్రయత్నాలు నెరవేరడం అంటే దానికి ఆర్థిక పరంగా మీకు సహకారం లభిస్తుంది. అది వ్యక్తిగతంగా రుణ రూపంలో అవచ్చు, మీ భార్య రూపంలో అవచ్చు, లేదంటే మీ భార్య తరపు బంధువుల ద్వారా ఆ సహకారం మీకు లభించే అవకాశం ఉంది. ఇంచుమించుగా మీకు ఈ ఏప్రిల్ నెల 19వ తారీఖు తర్వాత శుక్రుడు స్వక్షేత్రం అయినటువంటి 11వ స్థానం వృషభంలోకి రావడంతో ఆ సమయంలో మీరు స్థిరాస్తి లాభం పొందే అవకాశం ఉంది, వాహన లాభం పొందే అవకాశం ఉంది, ఆత్మీయుల్ని కలుసుకుంటారు, ఒక కొత్త స్త్రీ పరిచయం అవడం వల్ల వారి సహకారం పెరుగుతూ ఉంటుంది. మొత్తం మీద స్థిరాస్తి కొనుక్కునే మీ ప్రయత్నాలు ఈ ఏప్రిల్ 20 తర్వాత అనుకూలిస్తాయి. దానికి కారణం ధనం కూడా లభించడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ ప్రయత్నం చేయండి, ఫలితం మాత్రం ఖచ్చితంగా పొందుతారు. అలాగే రవిగ్రహం ప్రస్తుతం 9వ స్థానంలో సంచరించు ఈ నెల 14వ తారీఖు తర్వాత 10వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే రవి 10వ స్థానంలో దిగ్బలుడై ఉచ్చులో ఉండడం వల్ల ఇది ప్రభుత్వ అధికారులకి హోదా పెరుగుతుంది, ప్రమోషన్ లాంటిది లభిస్తూ ఉంటుంది, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయి. అలాగే మీరు రాజకీయ రంగంలో ఉన్న, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, లేదంటే రాజకీయంలో ప్రవేశించాలనుకున్నాం, చక్కని గుర్తింపు, ప్రజాదరణ ఈ సమయంలో రావడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీకు కానీ, మీ కుటుంబంలో ఒకరికి, అంటే మీ ఏజ్ని బట్టి మీ తండ్రి గారికి కానీ, మీ సంతానానికి కానీ, మీ కుటుంబంలో ఎవరికైనా ఒక ప్రభుత్వ అధికార హోదా కానీ, ప్రభుత్వ పదవి కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ ఈ సమయంలో లభించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద రవి మీకు అనుకూలిస్తూ ఉన్నాడు. మరి కుజుడు ఇంచుమించుగా 9వ స్థాన సంచారం ఈ నెలంతా మే 10వ తారీఖు వరకు 9వ స్థాన సంచారం జరుగుతూ ఉంటుంది. పంచమ దశమాధిపతిగా కుజుడు భాగ్యస్థాన సంచారం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో ఒక శుభవార్త వింటారు.
అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించే మీ ఆలోచన నెరవేరుతుంది. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొన్ని మంచి పనుల్లో పాల్గొనడం జరుగుతుంటుంది. ఉద్యోగరీత్యా ఏదన్నా వేరే ప్రాంతంలో కొన్నాళ్ళు విధి నిర్వహణ చేయడం కానీ, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి కొన్ని రోజులు వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారికి మిగతా గ్రహాల అనుకూలత ఉన్న అష్టమ స్థానంలో రాహు వల్ల కొన్ని అవమానాలు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందువల్ల మీకు సంబంధం లేని విషయాల్లో, మనకి అక్కర్లేని విషయాల్లో కళ చేసుకోకుండా మీ పనులు మీరు మాత్రమే చేసుకుంటే మాత్రం 100% మీకు ఎటువంటి ఇబ్బందులు కానీ, అప్రతిష్ట కానీ, నష్టం కానీ జరిగే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో తలదూర్చడం వల్ల 100కి 100 రూపాయలు నష్టపోయే అవకాశం ఉంటుంది. మనకి ఏప్రిల్ నెల 2వ తారీఖున శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, అలాగే వివాహ సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం, ఈ విధంగా వివాహం కొరకు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ నవమి చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నది. కంపల్సరిగా ఆ రోజు మీరు శుభ్రంగా తలకి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఈ శ్రీరామనవమి కళ్యాణం భద్రాచలంలో జరుగుతున్నా పర్లేదు, మీ ఊళ్ళో ఎక్కడ జరిగినా సరే ఆ కళ్యాణంలో 100కి 100 రూపాయలు పూర్తి అయ్యేదాకా, అంటే తలంబరాలు అయ్యేదాకా ఉండి అక్కడ ఏమన్నా వాళ్ళు భోజనం అది పెడితే భోజనం చేసి చక్కగా కొన్ని తలంబరాల బియ్యం మీరు ఇంటికి తెచ్చుకొని అది మీ శిరస్సు మీద జల్లుకోవడం మంచిది. వీలున్నవారు భద్రాచలంలో కూడా మనకి ఈ తలంబరాల బియ్యం ఇవ్వడం జరుగుతుంటుంది. అవి ఎవరన్నా తేగలిగితే, అది పెద్దవాళ్ళు ఎవరైనా మీ పిల్లలకి వివాహం జరగవలసి ఉంటే వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఆ తలంబరాల బియ్యం వాళ్ళ తల మీద పెట్టడం వల్ల 100కి 100 రూపాయలు వివాహం అన్నది నిశ్చయం అవడం జరుగుతుంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఈ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం, ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లలకి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి శ్రీరామనవమి పీటల మీద కూర్చొని ఆ రాముల వారి కళ్యాణం మీ చేతుల మీదుగా జరిపించడం వల్ల తొందరలోనే మీరు మరొక వివాహం మీ పిల్లవాడికి అమ్మాయికో చేసే భాగ్యం అన్నది ఆ భగవంతుడు మీకు కల్పించే అవకాశం ఉన్నది. తప్పకుండా ఈ పరిహారాన్ని, అంటే పరిహారం అనగానే ఇది ఒక కర్తవ్యం, ఈ కర్తవ్యంగా చేయడం వల్ల ప్రధానంగా మీ ఇంట్లో తొందరలోనే శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఎలాగా మంచి రోజులు వచ్చాయి కాబట్టి వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒక 8 మంగళవారాలు పవిత్రంగా సాంప్రదాయ దుస్తులతో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తమలపాకులతో అర్చన చేపించి ఆ రోజు సంపూర్ణంగా సాత్విక ఆహారం తీసుకొని భూసైనం అంటే నేల మీద పడుకోవడం వల్ల ఆ రోజు మంగళవారం రోజు ఉపవాసం అనేది అక్కర్లేదు, లైట్ ఫుడ్ తీసుకొని హనుమాన్ చాలీసా 3 సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 సార్లు ఒకేసారి చదవడం వల్ల ఒక 8 వారాలు ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి వ్రతం చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ ఏప్రిల్ నెలలో మరి మొదటిసారిగా వచ్చే, అంటే మొదటి వారంలోనే వచ్చే శ్రీరామనవమి చేయటం వల్ల కొంతమందికి అయితే మే నెలాఖరులోపు కూడా వివాహం కుదిరిన ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి అభిప్రాయాలు, అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం, కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు, భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి. ప్రేక్షకులకు
ఒక చిన్న విజ్ఞప్తి. ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి వారి యొక్క అభిప్రాయాలు అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి.